सरसिजा भाग्यानुसंधायिनी शोभांगी विमलेश्वरी विमलिनी नारायणी श्री सती आयान्नो भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मंगलम् भव्य शिखर प्रोत्तुंग सौधांतरे नित्य श्रीमति सुंदर अंदर नमस्कार చేసుకోండి చెప్పండి మాంగళ్యం మాంగళ్యం కందునానేన కందునానేన రక్షణ రూపమన్నస్య శ్రీశ్రీతాత్మని యథాహమస్య అత్రపత్ర స్త్రీగైపుమాన एवं भगस्य विद्यानि ददामि यद्निर्वदति अन्तेति सत्यं चन्द्रवान वसतो मे कामः समृद्धता वसतो मे कामः समृद्धता सीतारामचंद्र स्वामी गोविंदा ओम प्रजापति स्त्रीगै यथाहमस्य अत्रपत्य स्त्रीगैपुमान एवं भगस्य दिव्यानि ददामि यद्निर्वदति अन्तेति सत्यं चन्द्रमा आमस्तत् सत्यमाभरण्य यज्ञो मे कामः समृद्धता यज्ञो मे कामः समृद्धता सीतारामचंद्र स्वामी गोविंदा राजा रामचंद्र महाराज की కోరికలు నెరవేరేటట్టుగా స్వామివారి యొక్క కృప ఎల్లవేళలా ఉంటుంది. ఇవాళ మీకు తెలుసు ఆపాల గోపాలమంట భారతావళి మొత్తం కూడా ప్రతి ఊర్లో కానీ ప్రతి తాండాలో కానీ ఏ పట్టణంలో కానీ భద్రాద్రి నుంచి కర్ణాటక వరకు ఎక్కడ చూసినా కూడా ఇవాళ శ్రీరామ కళ్యాణంలో అందరూ కూడా మునిగిపోయి ఉన్నారు. ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవాలయ శాఖ మంత్రి లోకక్షేమం గురించి లోక రక్షణార్థం జగత్ రక్షణార్థం ఈ లోక కళ్యాణార్థం అందరూ కూడా బాగుండాలని లోక సంరక్షణార్థము నేను మాంగళ్య ధారణ చేస్తున్నాను అని ఆ రాముడు సీతమ్మ మెడలో కళ్యాణ రాముడైనటువంటి ఆ రామచంద్రుడు అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశాడు. కాబట్టి మానవ కళ్యాణానికి దైవ కళ్యాణానికి తేడా ఏమిటంటే ఇదే. అందరూ కూడా గమనించే ప్రార్థన. దేవుడు అతని గురించి కాదు మన గురించి పనిచేస్తాడు ఏదైనా. కాబట్టి అతను రాముడైనాడు, తర్వాత సీతారాముడైనాడు, తర్వాత రామచంద్రుడైనాడు. రాముడు ఇక్ష్వాకు వంశము, ఇనకుల వంశము, సీతమ్మ చంద్రవంశము. కాబట్టి రాముడు సీత వచ్చిన తర్వాత రామచంద్రుడయ్యాడు, సీతారాముడయ్యాడు. అందువల్ల సీతారామ కళ్యాణము యోగ కళ్యాణం. ఇది ఆయన కళ్యాణము మన కళ్యాణము కాదు, లోకానికి మొత్తము కూడా కళ్యాణము. లోకమంతా సుభిక్షంగా ఉండాలని, అందరి గృహాలలో కూడా శుభకార్యాలు జరగాలని ఆ యొక్క సీతారామ కథ యొక్క పరమార్థము, అర్థము, పరమార్థము